గత శాసనసభ్యుడు ఈ మధ్య మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు నియోజకవర్గానికి ఏం చేసావో ప్రజలకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. 2014లో 19లో నేను చేసినటువంటి అభివృద్ధి ఛాలెంజ్ చేశాను. 19 నుంచి మళ్ళీ 24 వరకు నువ్వు చేశావు. నీ అభివృద్ధి పనులు ఛాలెంజ్ చేసి ఎక్కడ చేసావో రమ్మని చెప్తే దానికి మాట లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. కేవలం రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, మీ రాజకీయ ఉనికిలో భాగంగా ప్రజలను తప్పుదోవ పట్టడానికి లేనిపోని కూడా కుట్రలు కుతంత్రాలు జరుపుతా ఉన్నారు. అభివృద్ధికి అడ్డం తగులుతా ఉన్నారు. మీరు చేసినప్పుడు ఏ రోజు కూడా అభివృద్ధికి నేను అడ్డం రాలేదు. అదే 2014-19లో పోతే నువ్వు కోర్టుకు వెళ్ళి ఏదైతే కాసిరెడ్డి నాయుడు తాండాకి వెళ్తే ఆ దాన్ని కోర్టుకు వేసి కేసులు ఆపిడావు. ప్రజలు గమనించలేదనుకుంటున్నావా? ఆ రోజు నువ్వు చేసినటువంటి అరాచకాలు, నువ్వు చేసినటువంటి పాపాలు, ఆ రోజు గ్రామాలలో కులాలు కుతంత్రాలు పెట్టి రెచ్చగొట్టావు. ప్రతి గ్రామంలో కూడా గుంపులను తయారు చేశావు. నేను ఏ రోజు కూడా ఇప్పటికీ కూడా ప్రశాంతమైన జీవితం కావాలి, ప్రజలు నా నియోజకవర్గంలో సుఖ సంతోషాలతో ఉండాలి అని అంటున్నాము. ఎవడు రౌడీ ఈజం చేస్తే వారిని మనసు వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. చట్టం ద్వారా ఎవరు తప్పుడు చేసినా ఆ చట్టం ఖచ్చితంగా వారిని శిక్షించి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.